కళ్యాణ్ మాట విన్న తర్వాత ఎంతమందికి బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ అవుతాడు అనిపిస్తుంది కామెంట్ చేయండి. డెఫినెట్గా 100% కళ్యాణే విన్నర్ అవుతాడు, కళ్యాణే విన్నర్ కూడా కావాలి. ఎందుకంటే అగ్ని పరీక్ష లాంటి షోని ఎదుర్కొని ఎంతో మంది అప్లికేషన్స్ వచ్చి ఆ అప్లికేషన్లో ఇతని పేరు వచ్చి ఈరోజు అగ్ని పరీక్ష లాంటి షోని ఎదుర్కొని ఈరోజు రియాలిటీ షోలోకి వచ్చి ఎన్నో నెగిటివిటీ ఫేస్ చేసి అండ్ చాలా మంది అన్నారు తనుజ లేకుంటే కళ్యాణ్ లేడు, తనుజ వెనుక తిరగలిగినే కళ్యాణ్ వచ్చాడు, బట్ ఆర్మీ జాబ్ అనుకొని వచ్చాడు బిగ్ బాస్ లైక్ అన్నాడు. బట్ తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ యాక్టర్ వెళ్ళాలంటే అంత ఈజీగా ఆశమాష ఉండదు ఇండస్ట్రీ. బట్ తనకు ఒక అవకాశం వచ్చింది రియాలిటీ షో. బట్ ఆ అవకాశాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా తను పడే కష్టం ప్రతి టాస్క్ ప్రాణం పెట్టాడు. నిజంగా ఎక్కడ మనం డిసప్పాయింట్ చేయలేదు. బట్ అందుకే ఈ కంటెస్టెంట్ విన్నర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటా. ఆ కప్పు కూడా నిజంగా డిజర్వ్. ఎందుకంటే 100% ఒక కామన్ మ్యాన్ విన్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ అలాగే తెలుగు ఆడియన్స్ ప్రేమ కూడా ఎప్పుడు మర్చిపోలేం. ఎందుకంటే కళ్యాణ్ మీద చూపెట్టిన ప్రేమ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బట్ నేనైతే కళ్యాణ్ విన్నర్ అయినా ఇమానియల్ విన్నర్ అయినా ఫుల్ సాటిస్ఫాక్షన్. నాకు ఎందుకు తనుజ విన్నర్ అవ్వడంలో ఇష్టం లేదంటే ఎందుకంటే ఆల్రెడీ తన యాక్టర్. బట్ లేడీ విన్నర్ ఎందుకు ఆల్రెడీ బిందు మాది అయింది కదా. చాలా మంది లేడీ విన్నర్ ఎందుకు అంటున్నాడు. బట్ లేడీ విన్నర్ ఆల్రెడీ బిందు అయింది కదా, మరి మన తనుజ ఎందుకు? బట్ కామన్ మ్యాన్ నిజంగా అంటే ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకొని బట్ ఈరోజు రియాలిటీ షోలో తను ఆడే విధానం అండ్ తను పెంచుకున్న జనం, తను ఉండే అభిమానులు నిజంగా వేరే వేరే లెవెల్ అబ్బా. బట్ వాళ్ళల్లో ఫేక్ రాలేదు. నిజంగా తన గేమ్ చూసి తన మాట తీరు చూసి బట్ నిజంగా ఆ అగ్ని పరీక్షలో తన మాట తీరు చూసి ఆ రియాలిటీ షోలో తన గేమ్ చూసి ప్రతి ఒక్కరు అభిమానించడం మొదలుపెట్టారు. అందులో నేను కూడా అనుకోండి. బట్ నిజంగా ఎంతమందికి కళ్యాణ్ విన్నర్ అవ్వాలని అనుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే 100% కళ్యాణే విన్నర్ అవ్వాలి. బట్ ఇమానియల్ విన్నర్ అయినా కూడా పర్లేదు, ఇద్దరికి ఎవరు విన్నర్ అయినా నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఈరోజు తను చెప్పిన రీజన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రతి గేమ్ ప్రాణం పెట్టి ఆడాడు కాబట్టి నేనైతే కష్టపడేవాడికి టైటిల్ రావాలనుకుంటాను. బట్ నాలాగే మీరు ఎంతమంది ఆలోచిస్తున్నారో ఎంతమంది అనుకుంటారో కామెంట్ చేయండి. బిగ్ బాస్ కంటెంట్ కోసం నా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ.